హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ఒక పేషెంట్ వచ్చారండి ఈరోజు. మేడం, నేను మెడిసిన్స్ యేసుకుంటే తప్ప నాకు పీరియడ్ రాదు. 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా నేను మెడిసిన్ యేసుకున్నాకే నాకు పీరియడ్ వస్తది. మరి నాకు ప్రెగ్నెన్సీ వస్తదా అని అడిగారు. పీరియడ్ అనేది డిలే అవ్వడానికి రీజన్ ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలండి. సో, డిలేడ్ సైకిల్ రావడానికి, లేకపోతే మెడిసిన్ యేసుకుంటే తప్ప పీరియడ్ రాకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండడం, ఎగ్స్ అసల లేవు అనే పరిస్థితి కూడా కొంతమందికి చూస్తూ ఉంటాము. సో, ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. సో, ఓవరీలో మనకి ఎగ్స్ ఉండి దాని నుంచి హార్మోన్స్ విడుదలైతేనే నెల నెల పీరియడ్ అనేది వస్తుంది. అది కాకుండా ఇంకొక ఎక్స్‌ట్రీమ్ పీసీఓడీ ప్రాబ్లమ్ చూస్తామండి. దీంట్లో అండాశయంలో నీటి బుడగలు ఉండడం వల్ల మెడిసిన్ యేసుకుంటే తప్ప పీరియడ్ రాకపోవడం అనేది కూడా మరి చాలా సివియర్ పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి విడుదలవ్వకపోవడం వల్ల కూడా పీరియడ్ అనేది రాదు. సో, ఈ పేషెంట్‌కి పీరియడ్ ఎందుకు రావట్లేదు, మెడిసిన్ యేసుకుంటేనే తనకు రెస్పాన్స్ వస్తుంది అంటే, మనకి మెదడు నుంచి వచ్చే హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? మనకి గర్భసంచి అనేది ఒక ఎండ్ ఆర్గన్ అండి. అది పైనుంచి వచ్చే హార్మోన్స్‌కి రెస్పాండ్ అవుతది. సో, ఆ పైనుంచి వచ్చే హార్మోన్స్ సరిగ్గా రాకపోవడం వల్ల మనం బయట నుంచి ఇచ్చే హార్మోన్స్‌కి మాత్రమే పీరియడ్ వస్తుంది అంటే, డెఫినెట్‌లీ మనకి మెదడు నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్స్ కానీ, ఓవరీస్ అండాశయం నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్స్‌లో కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే ఇలా జరుగుతుంది. సో, ఫస్ట్ రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది చూస్తాము. సో, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మెయిన్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామండి. సో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇలాంటివి మెయిన్ మనకి పీసీఓడీ ప్రాబ్లమ్‌కి మనకి సొల్యూషన్ ఉంటుంది. రెగ్యులర్‌గా వీళ్ళు పీరియడ్ రావడానికి మెడిసిన్స్ వాడినా రెగ్యులర్ పీరియడ్ వస్తుంది, కానీ మెడిసిన్స్ ఆపేస్తే మళ్ళీ మొదటికొస్తుంది. దానికన్నా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎంతో కొంత డిఫరెన్స్ వస్తది. అండ్ అది సస్టైన్ అవుతుంది. అదే గనక వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రీట్ అవ్వకపోవడం వల్ల పీరియడ్ రావట్లేదు అంటే, ఆ హార్మోన్స్‌ని మనం బయట నుంచి సప్లిమెంట్ చేయొచ్చనమాట. ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా కూడా మనం రెగ్యులర్‌గా పీరియడ్ రావడానికి మందులు వాడొచ్చు. దానివల్ల మనకి బోన్ డెవలప్‌మెంట్ అనేది కూడా వాళ్ళకి బావుంటుంది. బోన్స్ వీక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇతర వేరియస్ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిలో కన్నా పీసీఓడీ ప్రాబ్లమే మోస్ట్ ఈజీ టు హ్యాండిల్ అండి. ఎందుకంటే ఇట్స్ అ హార్మోనల్ ఇంబాలెన్స్. అసలు హార్మోనే లేదు అని కాదు. జస్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. దాన్ని చాలా సింపుల్ మెథడ్స్‌తోనే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. వేరే అదర్ ప్రాబ్లమ్స్‌లో మనకి హార్మోన్స్ అసలు ఉండకపోవడం అనేది జరిగినప్పుడు మనం బయట నుంచి హార్మోన్స్ ఇస్తే తప్ప వాళ్ళకి పీరియడ్ రాదు. అండ్ ప్రెగ్నెన్సీ రావడం కూడా వాళ్ళకి చాలా కష్టం. మాక్సిమం డోనర్ ప్రోగ్రామ్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. సో, పీరియడ్ మెడిసిన్ యేసుకుంటే తప్ప రాదు అన్నప్పుడు డెఫినెట్‌లీ మీకు మందులు, ట్రీట్మెంట్ అవసరం అండి. మందులు గాని, ట్రీట్మెంట్ గాని చేసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి మంచి అవకాశమే ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెడిసిన్ యేసుకుంటే తప్ప పీరియడ్ రాదు అన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ రప్పించగలం. థాంక్ యూ.